ఇంకొంచెం వేసుకో బాబు. అత్తయ్య, ఇతను మీ కొడుకు కాదు. కన్న తల్లి మీకు తెలియపోయినా కట్టుకున్న భార్య నేను పసిగట్టేశాను. అసలు ఇతను కిషోర్ కానే కాదు. కాదనగానే సరిపోదు. ఎందుకు కాదో ఎలా కాదో కూడా చెప్పాలి. ఏనాడు నేను పిలవకుండా ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరికి రాలేదు. నేను వడ్డించకుండా, నేను కూడా కూర్చోకుండా ఆయన ఎప్పుడు భోంచేయలేదు. కరెక్ట్, వెరీ కరెక్ట్. అమ్మా, ఇవి నీ కోడలు కాదు, నా భార్య సత్య కాదు. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడైనా బయట నుంచి చూస్తే ఎన్నాళ్ళైందో మీరు మన ఇంటి భోజనం చేసి మీకు ఇష్టమైన కూరలని చేశానని నన్ను బలవంతంగా తిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి తినిపించేది. నేను ఎన్నోసార్లు చూశానమ్మా. అలాంటిది వాళ్ళ దేశం కాని దేశం అమెరికా నుంచి చూస్తే నువ్వు అన్నం పెట్టే వరకు దిక్కు లేకుండా పోయి. సరేలేరా, మీ కీచులట్లు మీరును. రామ్మా, కూర్చుని భోంచే. వచ్చి కూర్చో. నన్ను వదిన, నన్ను ముట్టుకోకు. నన్ను వదిన, నువ్వు నా భర్తవు కాదు. నన్ను వదిన, నన్ను ముట్టుకోకు. నువ్వు నా భర్తవు కాదు. ఎవరు నువ్వు? సచ్చా, నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి కాదు, నేను ఇప్పుడు చిచ్చుని. నన్ను ముట్టుకున్నావంటే కాలిపోదావు. నువ్వు నా భర్తవు కాదు. ఆల్ రైట్, నేను నీ భర్తను కాను. పోనీ నీ భర్త ఎక్కడ ఉన్నాడు చెప్పు, పిలిపించు, నలుగురు చూపించు, నా దారి నేను వెళ్ళిపోతాను. అంతవరకు వెళ్ళవా? వెళ్ళను. నిన్ను నా బిడ్డను దిక్కులేని వాళ్ళని చేసిపోను. నా భర్తని నా చెయ్యారని నేనే చెప్పుకున్నానని ఎలా చెప్పను? చెప్పకపోతే ఆ పాపంతో పాటు ఈ పాపాన్ని ఎలా ఒడిగొట్టుకోను? ఈ పరాయి వాడితో. హలో స్వీట్ చైల్డ్. మమ్మీ ఎక్కడమ్మా? మమ్మీ వరండాలో కూర్చుంది డాడీ. పొద్దుపోయింది, వచ్చి పడుకోమనమ్మా. ఓకే డాడీ. ఓకే, గుడ్ నైట్. మమ్మీ మమ్మీ మమ్మీ, చాలా పొద్దుపోయిందిట, వచ్చి పడుకోమని డాడీ చెప్పారు. రా మమ్మీ. నేను మీ డాడీతో చచ్చిపోవాల్సిందమ్మా. నీకోసమే బ్రతుకుతున్నానమ్మా, నీకోసమే బ్రతుకుతున్నాను. నిన్ను నన్ను మోసం చేస్తున్న ఇతను మీ డాడీ కాదని ఎలా చెప్పనమ్మా? ఎలా చెప్పను? వర్షం వచ్చేలా ఉంది. రా మమ్మీ. మమ్మీ కోసం పనిచేస్తావమ్మా? ఈ రాత్రికి నువ్వు నా దగ్గర పడుకోవాలి. డాడీ ఉన్నారుగా. ఇన్నాళ్ళు నీతో పడుకునే అలవాటు అయిపోయిందవ్వా. నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదు. అందుకని ఈ రాత్రికి నువ్వు నా దగ్గర పడుకో. అలాగే మమ్మీ. డాడీ డాడీ, నేను మమ్మీ దగ్గరే పడుకుంటాను. అలాని మమ్మీ చెప్పిందా? మమ్మీకి అలవాటు అయిపోయింది. నీ లేకపోతే నిద్ర రాదట. నాకు ఈ 4 రోజుల్లో ఒంటరిగా పడుకోవడం అలవాటైపోయింది. ఓకే, క్యారీ ఆన్. గుడ్ నైట్. సచ్చా, ఆఫీస్ టైం అయిపోతుందిరా. నేనే దొరికిపోయాడు. ఆయన కాకి బట్టలు వేసుకుంటారని తెలియదు పాపం. ఏమిటి అలా చూస్తున్నావు? ఆఫీస్కి వెళ్తూ కూడా ఈ సూట్ ఎందుకు వేసుకున్నానే? నేను అమెరికా వెళ్ళిన తర్వాత చాలా మారిపోయాను సత్య. నాకు తెలుసు, ఒకప్పుడు ఈ సూట్ విషయంలోనే మన ఇద్దరు తగాదా అయిందని. ఇంకా నీ మనసు బాధ పెట్టడం లేక సూట్ వేసుకున్నాను. ఓహో, అయితే మీరు ఇప్పుడు వర్కర్ కాదనమాట. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వర్కర్. కావాలంటే చూడు. చూసావా నా కాకి డ్రెస్? ఫ్యాక్టరీకి వెళ్ళే వరకే సూటు, ఆ తర్వాత కాకి డ్రెస్. నీ అనుమానం తిరిందా? వస్తా. నేను వస్తున్నాను. నువ్వెక్కడికి? ఆఫీస్కే? వెరీ గుడ్. కిషోర్ అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత భార్యను కూడా వెంట పెట్టుకొస్తున్నాను, అందరూ ఆనందిస్తారు. యువర్ మోస్ట్ వెల్కమ్, ప్లీజ్. ఏమిటి ఇంత నిదానంగా వెళ్తున్నారు? ఇంతకంటే స్పీడ్ వెళ్ళారా? స్పీడ్ గా వెళ్తే ఉక్కిరి బిక్కిరైపోయి నీ శరీరం కందిపోతుందేమో అని. ఏం పర్వాలేదు, పోనివ్వండి. Yes, you can please note the time. ఈ 20 కిలోమీటర్ల ఘాట్ రోడ్ ని 10 minutes లో క్రాస్ చేస్తాను. ఓకే?
టైం? ఇట్స్ ఓన్లీ 8 minutes, 2 minutes earlier. అవును, నన్ను దయచేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. నా ఒక పరిస్థితితో అయిపోతా. నేను ఒక విచిత్రమైన చోటుకి తీసుకెళ్తాను. ఓకే, గెట్ ప్రిపేర్డ్. ఎక్కడికైనా తీసుకొచ్చారు? చెప్పానుగా నేను ఒక విచిత్రమైన చోటుకి తీసుకెళ్తున్నానని. దిగు. నేను దిగను. Either you get on or I get you down. Okay? నేను దిగుతాను. That's good. Fine. Get on. ఖరీదైన కారునైనా ఖరీదైన భార్యనైనా స్వయంగా రిపేర్ చేసుకుంటే మంచిది.